ఆన్ బడ్జెట్ తెలుగు ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో నేను పోకో M2 Pro రివ్యూ ఇచ్చాను కదా, అందులో iPhone SE కొన్నానని చెప్పాను కదా, అది నాకు 2 రోజుల్లోనే ఇంటికి వచ్చేసింది. ఈ వీడియోలో మనం iPhone SE రివ్యూ చూద్దాం. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చెప్తానమాట. ఖచ్చితంగా ఆన్ బడ్జెట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ నుంచి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో నేను iPhone SE కొన్నాను. ఇది 64GB వేరియంట్ అనమాట. సో ఇది నేను ఆర్డర్ చేసిన ఒక 2 డేస్లోనే మనకి ఇంటికి వచ్చేసింది అనమాట. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి అసలు ఎలా ఉందో చూద్దాం, ప్యాకేజింగ్ అది ఎలా ఇచ్చారో చూద్దాం. సో సీల్ అయితే మనకు బాగానే ఇచ్చారు, సింపుల్ ప్యాకేజింగ్, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ లాంటివి ఏమి ఇవ్వలేదు. పర్వాలేదండి, బాగోపోతే మనం తిరిగి ఇచ్చేయచ్చు కదా అప్పుడే తీసుకునేటప్పుడే. సో ఇది ఇలా ఇచ్చారనమాట సింపుల్గా. సో లోపల ఐఫోన్ ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. జస్ట్ చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ ఇచ్చారంతే. సో ఇది చూసారు కదా. సో బాక్స్ మీద చిన్న డాగ్ కూడా లేదు, చిన్నది కూడా నడవలేదు, చాలా బాగుంది. సో ఇది నాకు సేల్లో 24,700 పడింది, SBI డెబిట్ కార్డ్ ఆఫర్తో కూడా అయిపోయాక. ఇది రెడ్ కలర్ తీసుకున్నాను నేను. చూడొచ్చు ఐఫోన్ బాక్స్ సింపుల్గా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా అందరికీ. ఇక్కడ చూడొచ్చు లోగో, ఇక్కడ యాపిల్ లోగో. సో ఐఫోన్ సైడ్ రాస్తుంది. సో ఇదంతా QR కోడ్లు, బార్ కోడ్స్ అన్నీ ఇచ్చారు. సో ఇది ప్రోడక్ట్ రెడ్ అనమాట. సో పైన సీల్ ఉంది, సీల్ మనం పెడదాం ఇప్పుడు. సో సీల్ లేకుండా మీరు అసలు యాక్సెప్ట్ చేయొద్దు డెలివరీ బాయ్ నుంచి, సీల్ ఉంటేనే తీసుకోండి. సో అంతే, సీల్ కూడా చూసారా ఎంత సింపుల్గా ఉందో. సో ఓపెన్ చేసేద్దాం. ఓకే, వెనకాల ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు అన్నీ ఇచ్చాడు. ఇది సెప్టెంబర్ 2020 మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇది iPhone SE 2020 వెర్షన్. ఓకే, దీనికి ప్రైస్ అది ఎంత ఇచ్చారో చూద్దాం. 42,500 ఉంది ఇక్కడ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఇక్కడ ఇందులో ఏమి ఇచ్చారో రాశారు. iPhone SE ఇయర్ పాడ్స్ విత్ లైట్నింగ్ కనెక్టర్, లైట్నింగ్ టు USB కేబుల్, USB పవర్ అడాప్టర్ ఇచ్చారనమాట దీంట్లో మన కంటెంట్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఓపెన్ చేసేద్దామండి. సో ఇది ఇండియాలో అసెంబుల్ చేశారు, కాలిఫోర్నియాలో డిజైన్ చేశారనమాట. ఓకే ఓకే, బాక్స్ ఎప్పటిలాగే సింపుల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది కదా. దీంట్లో మనకి మాన్యువల్స్ ఇస్తారు, యాపిల్ లోగోస్ కూడా ఉంటాయి, స్టిక్కర్స్. యాపిల్ లోగో స్టిక్కర్స్ చాలా బాగుంటాయి. ఇవ్వండి రైట్. నేను ఓకే వైట్ కలరే ఇచ్చారులేండి లోగోస్, రెడ్ ఇస్తారేమో అనుకున్నాను. సో ప్రోడక్ట్ రెడ్ ఇది, చాలా బాగుంది షైనీగా. సో వెల్కమ్ టు ఐఫోన్. సో ఆన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అది ఇచ్చారు, టచ్ ఐడి అది ఉందని చెప్పారు. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, స్లీక్గా ఉంటుంది ఫోన్. డిస్ప్లే కూడా చిన్నది, కాకపోతే దీంట్లో ప్రాసెసర్ చాలా మంచిది ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సిమ్ ట్రే, సిమ్ ఎజెక్ట్ టూల్ ఇచ్చారు, ఎలా ఓపెన్ చేయాలో అంతా ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి వారంటీ టర్మ్, సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ అన్నీ ఇచ్చారనమాట సింపుల్గా 2. సో దీనికి ఈ సంవత్సరమే రిలీజ్ అయింది, ఇది 6 months బ్యాకే రిలీజ్ అయినట్టుంది. ఇది రిలీజ్ అయినప్పుడు చాలా రేటే, చాలా తగ్గిపోయిందనే చెప్పాలి, 24,000కి వస్తుందంటే. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా బాగుంది లోగో అది. దీనికి A13 బయోనిక్ చిప్ ఇచ్చారు, ఆ ప్రైస్కి 24,000 కంటే ఐఫోన్ చాలా బెటర్. సో ఇంకేం ఇచ్చారో చూడొచ్చు మీరు, యాక్సెసరీస్, ఛార్జర్ ఇచ్చాడు ఇక్కడ. ఇది కూడా చాలా స్లీక్గా ఉంది. ఇది వరకు చిన్నప్పుడు ఐపాడ్లు కొనివ్వండి, ఐపాడ్లకి ఇచ్చినట్టే ఉంది. ఇది కూడా మీకు గుర్తుండే ఉంటుంది, చాలా చిన్న ఐపాడ్స్ వచ్చాయి కదా, దానికి ఇలాంటి ఛార్జర్ ఇచ్చేవాడు, అడాప్టర్. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ ఫోన్. ఓకే, ఇక్కడ లైట్నింగ్ కనెక్టర్ ఇచ్చాడు. సో దీనికి మళ్ళీ మనకి 3.5mm మార్చుకోవడానికి దొరుకుతూ ఉంటాయి. దీనికి మనం 3.5mm కనెక్ట్ చేయాలంటే మళ్ళీ అది బయట కొనుక్కోవాలన్నమాట విడిగా అడాప్టర్ అది. సో లేకపోతే దీంట్లోనే ఇచ్చానండి, ఇది కూడా బాగానే వస్తుంది సౌండ్. మన డెడికేటెడ్ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ బయట 3.5mm జాక్కి ఎక్కువ రేట్ కొనేసుకున్న వాళ్ళకి అడాప్టర్ కూడా అవైలబుల్గానే ఉంది. సో ఇది చూడొచ్చు, USB కేబుల్ సింపుల్గా ఉంది. సో ఓపెన్ చేద్దాం, ఎంత ఉందో చూద్దాం. ఓకే ఓకే, దాని పైన ఇచ్చాడు చూడొచ్చు. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కానీ ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ కదా, యాక్సెసరీస్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏది పోయినా చాలా రేట్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, మనకి వాల్యూమ్ బటన్స్ కూడా ఇచ్చాడు, వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్, పాజ్ బటన్, ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. ఓకే రైట్.
ఇవన్నమాట మొత్తం మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఆన్ చేసి కూడా చూసేద్దాం ఇందులోనే. సో ఈ పైన నేను తీసేస్తాను. ఓకే, సేమ్ బాక్స్కి ఎలా ఇచ్చాడో అలాగే ఇచ్చాడు ఇది కూడా పైన మనకి. సో ఇలా ఉంది, చూడొచ్చు, చాలా బాగుంది. సో వెనకాల మనకి ఫింగర్ ప్రింట్స్ అనేవి మీరే చూడొచ్చు, ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయో లేదో. పడట్లేదు, చాలా బాగానే ఉంది. చాలా గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు. కెమెరా, ఫ్లాష్, సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆన్ చేసేద్దాం. ఫస్ట్ బుట్ ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఓకే, ఆన్ అయింది. ఫస్ట్ బుట్ టైం ఎంత అవుతుందో చూడాలి. మ్యాక్సిమం ఒక 1 minute అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను. అయిపోవచ్చు 1 minute. సో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మనకి సేల్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. 24,000కి అసలు ఫోన్ రాదు. ఓకే, చాలా ఫాస్ట్గా ఆన్ అయింది. సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెటప్ అయితే వస్తుంది కదా, కంట్రీ సెటప్ అంతా ఉంటుంది. ఓకే, చాలా ఫాస్ట్గా ఆన్ అవుతుంది, మనకు తెలుసు కదా. సో క్విక్ స్టార్ట్ మాన్యువల్గా సెట్ చేద్దాం. సో ఇక్కడ అన్ని ఇంగ్లీష్, ఇండియా పెట్టుకోవచ్చు. ఓకే, డిక్షనరీ, లొకేషన్. సో ఇది మన వైఫై అనమాట. ఓకే, వైఫై కనెక్ట్ అయ్యేది ఎలా ఉంటా, ఇది కనెక్ట్ అయిపోదాం. ఓకే, కనెక్ట్ అయ్యాం. సో ఓకే, వైఫై కనెక్ట్ అయ్యాం. సో మనకి సెటప్ అవ్వడానికి కూడా వైఫై ఉండాలి దానికి ఖచ్చితంగా, హోమ్ స్క్రీన్కి వెళ్ళడానికి కూడా. సో చూసారు కదా, ఇక్కడ మనకి యాక్టివేట్ అవ్వడానికి ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్తో కనెక్షన్ ఉండాలన్నమాట. ఓకే, సిమ్ కార్డ్ అయితే ప్రస్తుతానికి వెళ్ళాలండి. ఫస్ట్ బుట్ టైం ఎంత ఉంటుందో చూడటానికి ఎంతసేపు పడుతుందో. సో రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే మనకి కనీసం 1 minute అయినా పడుతుంది కదా. సో దీనికి అలా కాదు, చాలా మినిమల్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, మనకి డేటా ప్రైవసీ అన్నీ ఇస్తున్నాడు, టచ్ ఐడి అన్నీ ఇస్తున్నాడు. తర్వాత పెడదాంలేండి. ఓకే, ఇప్పుడైతే పాస్వర్డ్ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనకి పాత ఐఫోన్ ఏదైనా ఉంటే ఇక్కడ మనం అంతా రిస్టోర్ చేసుకోవచ్చు కదా, ఐఫోన్ నుంచి, ఐక్లౌడ్ బ్యాకప్ నుంచి, లేదా పీసీ నుంచి కూడా మనం రిస్టోర్ చేయొచ్చు, లేదా ఐఫోన్ వేరే దాని నుంచి కూడా చేసుకునేలా ఇచ్చాడు. ఆండ్రాయిడ్ నుంచి కూడా మేము డేటా మూవ్ చేసుకోవచ్చు అంట. సో మనం ఇప్పుడైతే కొత్తగానే స్టార్ట్ చేద్దామండి. సో ఇది యాపిల్ ఐడి. సో యాపిల్ ఐడి మనకు లేకపోతే ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ బటన్ నొక్కి. సో ఇప్పుడైతే కనెక్ట్ అయిపోదాం. సో మొత్తానికి యాపిల్ ఐడి అయితే ఇచ్చేసాం కదా మనం. సో యాపిల్ ఐడి ఇచ్చేసాక మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది ఒక 10 seconds అలా ఉందన్నమాట. తర్వాత ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అని వచ్చినాయి. సో ఇవన్నీ మనకి ఫోన్ అప్ టు డేట్ ఉండడానికి ఇవన్నీ వస్తాయి. సిరి తెలుసు కదా మనకి అందరికి ఇష్టమైంది. సో సిరి నేను తర్వాత సెటప్ చేస్తానులేండి. ఇప్పుడైతే ఫాస్ట్గా సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్క్రీన్ టైం అని కొత్తగా వస్తుంది. సేమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్కి వస్తున్నట్టే దీనికి కూడా చాలా ఇచ్చేసాడు. సెటప్లోనే ఒక 10 options 20 options దాకా మనం ఇక్కడ అప్లై చేసుకునేలా ఇచ్చాడనమాట. సో బాగానే ఉందిలేండి, అది కూడా ఇలా ఇవ్వడం కూడా బాగానే ఉంది. ఇదేం లేదు, ఆటో బ్రైట్నెస్ ఉంటుంది కదా, అది దానికి సీన్ చేశాడు. సో అపీరెన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సేమ్ ఇప్పుడు ఎంఐ ఫోన్స్లో థీమ్స్ ఇస్తున్నాడు కదా, అలా ఇచ్చాడనమాట. దీని థీమ్స్ చాలా బాగుంటాయండి దానికంటే. సో హోమ్ బటన్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో అంతే. సో డిస్ప్లే జూమ్. సో మొత్తానికి అయింది సెటప్. లాస్ట్లో మనకి వెల్కమ్ టు ఐఫోన్ అని వస్తుంది సెటప్ అంతా అయ్యాక. సో ఇక్కడ సెట్టింగ్స్ మీరు చూడొచ్చు. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చాలా ఎక్కువ ఇచ్చాడనే చెప్పాలి, కానీ ఎంఐలో ఇచ్చినట్టు బ్లోట్వేర్ ఇవ్వాలండి. చాలా మంచి యాప్స్ ఉంటాయి ఇందులో అన్నీ. యాప్ స్టోర్లో కూడా లిమిటెడ్గానే ఉంటాయి మనకి. సో ఇక్కడ మనం చూడొచ్చు, దీనికి ప్రీ ఇన్స్టాల్గా iOS 13.7 వర్షన్ ఇస్తున్నాడు మనకి. వెంటనే మనకి అప్డేట్ కూడా రోల్అవుట్ అయిపోయింది. సో 14కి వెళ్ళిపోవచ్చు అనమాట అప్పటికప్పుడే. కానీ నేను 13.7లో ఉంచేద్దాం అనుకుంటున్నాను ఈ ఫోన్ని. ఎందుకంటే దీనికి IPL అయ్యి వేయచ్చు మనం విడిగా, జైల్ బ్రేక్ చేయకుండా పెయిడ్ యాప్స్ అని వాడచ్చు అనమాట. సో అది సక్సెస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడదాం అనుకుంటున్నాను, పెయిడ్ యాప్స్ ఎలా వాడాలో మనకి జైల్ బ్రేక్ చేయకుండా ఐఫోన్లో. సో అదనమాట. సో డిఫాల్ట్ యాప్స్ మనం చూడొచ్చు. సో నోటిఫికేషన్ బార్ అది కూడా చాలా నీట్గా ఇచ్చాడు, సింపుల్గా బాగుంది. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, టచ్ ఐడి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఫాస్ట్గా రెస్పాన్స్ కూడా ఉంది దీనికి. సో ఇదనమాట. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చాడు, సపోర్ట్ ఉంది కదా. సో అందుకని నా దగ్గర ఇది ముందు కొన్నానండి, వైర్లెస్ ఛార్జింగ్ డాక్ అంత బాగోదు. చైనాలో కొన్నాను ఇది, యాక్చువల్గా చైనా నుంచి తెప్పించాను. సో దాని మీద పెట్టి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో అలా పెట్టిన వెంటనే మనకి వర్క్ అవుతుంది అనమాట. సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా బాగుంది దీనికి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thanks for supporting us.